నమస్కారం నేను డాక్టర్ శిల్పి రెడ్డి క్లినికల్ డైరెక్టర్ కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్. ఈరోజు మనము పీసీఓడి గురించి తెలుసుకుందాం. పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, దీన్ని పీసీఓఎస్ అని కూడా అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ రెండింటిని ఇంచుమించు ఒకే వ్యాధి గురించి మాట్లాడుతూ ఉన్నట్టు. బేసిక్గా పాలిసిస్టిక్ ఓవరీస్లో ఏమవుతుందో అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓవరీలో మన ఏదైతే గర్భసంచి పక్కన 2 అండాశయాలు ఉంటాయో ఆ అండాశయాల్లో నెలకి ఒక అండాశయంలో ఒక అండం తయారయ్యి విడుదలయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి, అవకాశం లేనప్పుడు మళ్ళీ పీరియడ్ వచ్చేయాల్సిన పద్ధతి. ఇది ఒక నెల జరగాల్సిన సైకిల్. ఇదే సైకిల్ మనము ఒకవేళ పాలిసిస్టిక్ ఓవరీ అవుతే ఈ అండోత్పత్తి అనేది సరిగ్గా ఉండకపోవడము, కొన్నిసార్లు 2 నెలలకు ఒక అండం తయారవడము, కొన్నిసార్లు 3 నెలలకు ఒకసారి అండం తయారవడము, ఆ తయారైన అండం కరెక్ట్ సైజుకి వెళ్ళకపోవడము, దాని క్వాలిటీ సరిగ్గా లేకపోవడము, అది టైంకి రిలీజ్ కాకపోవడము, దాని మూలాన పీరియడ్ రాకపోవడము, ఇలా కొన్ని రకాల సమస్యలని వస్తూ ఉంటాయి. ఈ సమస్యల్లో ఈ అండోత్పత్తి సమస్య ఒకటైతే, రెండో సమస్య ఆ అండాశయాలలో మధ్యలో గనక ఈ ఓవేరియన్ స్ట్రోమా అంటాం. ఆ స్ట్రోమాలో ఎన్నో రకాల ఆండ్రోజన్స్ ఉత్పత్తి అవ్వడం. ఈ ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువగా మేల్ హార్మోన్స్ అని అంటూ ఉంటాం. ఈ ఆండ్రోజన్స్ ఉత్పత్తి వల్ల వాళ్ళకి అవాంఛిత రోమాలు మొహం మీద కానీ, గడ్డం మీద కానీ, పై పెదవి మీద కానీ, బాడీలో కానీ ఎక్కడైనా కూడా అవాంఛిత రోమాల థిక్నెస్ కూడా ఎక్కువగా ఉండడము, ఎక్కువగా ప్రామినెంట్గా కనిపించడము, ఇవన్నిటితో పాటు మొటాలు మొత్తం మొహంలో గనక చూసుకున్నట్టయితే ఎక్కువ మొటాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది రెండో మెకానిజం. ఒకటి నేను అన్నట్టు అండోత్పత్తి లేకపోవడము, రెండోది ఈ ఆండ్రోజన్స్ మూలాన వీళ్ళకి మొటాలు కానీ అవాంఛిత రోమాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువగా ఆండ్రోజన్స్ వచ్చినట్టు అయితే గొంతులో ఏదైతే మనము మాట్లాడుతుంటే వాక్కు వస్తుందో, మాట వస్తుందో, అది కూడా మగవాళ్ళ గొంతులాగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంత తీవ్రంగా కూడా ఆండ్రోజన్స్ కనుక ఎక్కువ వచ్చేసినట్టు అయితే అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నిటితో పాటు మూడో రకమైనది కూడా ఉంటుంది. అందులో ఏంటంటే మన బాడీలో ఏదైతే ఇన్సులిన్ అనేది ఉంటుందో ఆ ఇన్సులిన్ని సరిగ్గా పనిచేయనీయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్సులిన్ అంటే ఏంటి? మన రక్తంలో ఏదైతే షుగర్ వెళ్తూ ఉంటుందో అది కణాల దగ్గరికి వెళ్ళాలి, అది బర్న్ అవ్వాలి, అది మనము పనికొచ్చేలాగా మార్చుకోవాలి అని అంటే ఈ ఇన్సులిన్ రక్తనాళాల్లో నుంచి, బ్లడ్ వెజిల్స్లో నుంచి ఇన్సులిన్ని తీసుకుని, ఆ బ్లడ్ షుగర్ని తీసుకుని ఈ ఇన్సులిన్ మన కణాల్లోకి పంపిస్తుంది. ఇదే ఇన్సులిన్ గనక సరిగ్గా పనిచేయకపోయినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ మూడో ప్రాబ్లం నేను చెప్తున్నాను. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే బ్లడ్లో వెళ్ళే షుగర్ని మన సెల్స్ జీర్ణించుకోలేవు. అలాంటప్పుడు రక్తంలో ఎక్కువగా షుగర్ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళిన షుగర్ మన లివర్ ఏదైతే కాలేయం ఉంటుందో అది గ్రహించి దాన్ని ఫ్యాట్ కింద మార్చేస్తుంది. అందుకే వీళ్ళకి ఎక్కువగా స్థూలకాయ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలా మన కణాలకి షుగర్ అందకపోతే వాళ్ళకి నీరసంగా ఉంటారు. అందుకే వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఎక్సర్సైజ్ చేసినా కానీ మాకు ఓపిక ఉండట్లేదు, మాకు నీరసంగా ఉంటుంది, మేము ఏమీ చేయలేకపోతున్నాం, మాకు ఎంత తిన్నా కూడా ఆ శక్తి రావట్లేదు అనేసి. మరి శక్తి ఎలా వస్తుంది? ఇన్సులిన్ పనిచేయనప్పుడు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక భాగం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ అవ్వడము, ఈ నెల కరెక్ట్గా పీరియడ్ రాకపోవడం మూలాన వాళ్ళకి స్థూలకాయ సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, నెలసరి సరిగ్గా రాకపోవడము, దాని తర్వాత సంతానలేమి సమస్యలు, వీటన్నిటితో పాటు అవాంఛిత రోమాలు, వీటన్నిటితో పాటు మొటాలు, గొంతు మన ఆడవాళ్ళ గొంతులా నుంచి మగవాళ్ళ గొంతుకు అలా మారిపోయే అవకాశాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అకాంతోసిస్ నైగ్రెన్స్ అంటారు. వీటన్నిటి మూలాన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాన బరువు ఎలా పెరుగుతారో అలాగే
మెడ దగ్గర, చేతుల ఇక యాక్సిలా దగ్గర నల్లగా ఎక్కువగా పిగ్మెంటేషన్ రావడం, మూతి చుట్టూ ఇలా పిగ్మెంటేషన్ రావడం కూడా అదొక సైన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి. సో ఇలాంటివన్నీ కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ మూలాన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎందుకు వచ్చాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఆడ శిశువు గనక గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి కనుక ఎక్కువగా షుగర్ వాల్యూస్ కనుక తల్లికి ఎక్కువ ఉన్నా, ఎక్కువగా షుగర్కి సంబంధించిన ఫుడ్స్ తిన్నా, ఎక్కువ షుగర్ కనుక బేబీకి ఎక్స్పోజ్ అయినా, అక్కడి నుంచి కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీ ఏర్పడే అవకాశం ఉందని కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. దానితో పాటు డెలివరీ అయిపోయిన తర్వాత బేబీకి మనము ఎక్కువగా యాక్టివిటీస్ ఇవ్వలేకపోయినా, లేకపోతే బయట ఆడుకోవడానికి వదలకపోయినా, ఎంతసేపు కూర్చున్నామా, తినిపించామా, టీవీ చూసామా, ట్యాబ్లెట్ ఇచ్చామా, ల్యాప్టాప్ ఇచ్చామా, లేకపోతే కూర్చొని అన్ని గేమ్స్ చేయించామా అని అంటే వాళ్ళలో యాక్టివిటీ తగ్గడము, ఫుడ్ మట్టుకు తగ్గించలేము. సో ఫుడ్ ఎక్కువగా పెట్టడము, యాక్టివిటీ తగ్గించడము, వీటి మూలాన కూడా స్థూలకాయ సమస్యలు పెరిగి అలా అసలు యాక్టివిటీ లేని లైఫ్ స్టైల్స్లో నుంచి అలాంటి స్కూల్స్కే పంపించి అలా మనము ఎంతసేపు ఒక క్లినికల్ ఎగ్జామ్స్ అని అవ్వని, ఈ ఎంట్రన్స్లని, ఈ చదువు అనేసేసి స్పోర్ట్స్ మీద అసలు ఏమాత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఆ స్పోర్ట్స్ లేని స్కూల్స్లలో వేసేసి కనుక మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్తే అలాంటి ఒక ఇన్యాక్టివిటీ, అలాగే గర్భంలో ఉన్న హై షుగర్ ఎక్స్పోజరు, బయట ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, లెస్ వర్క్ మోర్ ఫుడ్, సో ఇలాంటి వాటితో వాళ్ళకి ఈ పీసీఓడి ద్వారా వచ్చే స్థూలకాయ సమస్యలైనా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా, లేకపోతే అవాంఛిత రుమాలైనా, మొటాలైనా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనము దీన్ని గ్రహించుకుని గర్భంలో ఉన్నప్పుడే తల్లికి సంతులితమైన ఆహారం పెట్టి, షుగర్ టెస్ట్లు కరెక్ట్గా చేసి, ఏమాత్రం హై షుగర్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా, ఏమాత్రం ఓవర్ ఈటింగ్ లేకుండా తనంతట తాను అన్ని పనులు చేసుకునేలాగా ఉండి మంచి నార్మల్ డెలివరీ అయ్యి, పుట్టిన తర్వాత కూడా పిల్లల్ని గేమ్స్ కానీ ఆటల్లో కానీ ఎక్కువగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఫిజికల్గా వర్క్ ఇచ్చి, అప్పుడు వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళకి కరెక్ట్గా సరిపడా ఫుడ్ పెట్టి, మంచి ప్రోటీన్ డైట్, ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా వాళ్ళకి మనము యాక్టివిటీస్గా మంచిగా చలాకీగా ఉండేలాగా చేస్తూ, జంక్ ఫుడ్ దాని తర్వాత హై క్యాలరీ ఫుడ్ ఇవ్వకుండా మంచి స్పోర్ట్స్లో గనక వాళ్ళని అలా పెంచుతూ వస్తూ ఉంటే వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్తో పాటు బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ కూడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి పీసీఓడి లాంటి సమస్యలు అనేవి రావు. సో పీసీఓడికి ట్రీట్మెంట్ అడుగుతారు చాలామంది, అదంత సులువు కూడా కాదు. ఎక్కడి నుంచి మార్పు రావాలి అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైతే తల్లి గర్భంలో నుంచి మార్పు రావాలి. అక్కడ మిస్ అయితే చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్, వాళ్ళని ఎలా పెంచుతామనే దాంట్లో మార్పు రావాలి. యుక్త వయసులో ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా మంచి సరైన ఆహార నియమాలు, సరైన నడవడికలు, సరైన వ్యాయామం లాంటివి వాళ్ళకి నేర్పించినట్టు అవుతే అక్కడ, ఆ తర్వాత ఒకవేళ స్థూలకాయ సమస్యలు లాంటివి ఉంటే వెయిట్ తగ్గిస్తే కరెక్ట్గా గనక మనము వాళ్ళకి మంచి సంతులితమైన ఆహారము, మంచి ఫుడ్ పెట్టి మెడికేషన్స్ కరెక్ట్గా ఇచ్చినట్టు అయితే పీసీఓడి అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అటు అవాంఛిత రోమాల సమస్యల ట్రీట్మెంట్స్ ఉంటాయి, అటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అటు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏదైతే మనకి కనిపిస్తోందో, ఏ రూపానైతే మనకి పీసీఓడి కనిపిస్తోందో దాన్ని సెట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పీసీఓడి అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఏదైతేనేమి ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నప్పటికీను మనము మన నడవడిక, మన సమయస్ఫూర్తి, మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు, మనం పాటించాల్సిన రోజు దినచర్యలు కనుక మనం మార్చుకోలేకపోతే పీసీఓడిని మనము అరికట్టలేము. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి గర్భంలో నుంచి ఇప్పటి వరకు పీసీఓడి డయాగ్నోస్ అయిన వాళ్ళల్లో కూడా ఇన్ని రకాల మార్పుల్లో, అన్ని మార్పుల్లో మనము కొంచెం కొంచెంగా వెళ్ళి ఏవైతే సమస్యలు ఎక్కువగా ఉన్నాయో దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.